హాయ్ అండి. ఒకటి ఒకటి ఏంటంటే ఇప్పుడు మా ఫ్రెండ్ ఉప్పుల బాలయ్య అన్నయ్యకి ఇట్లా రన్నింగ్ స్టార్ పేరుంది రాజా గారు, వీళ్ళందరూ చెప్పింది కరెక్టే. ఏంటంటే ఉన్నోళ్ళు ఏ తప్పులు చేసినా ఏమి కాదు, ఉన్నోళ్ళు సమాజానికి మేలు చేసినా కీడు చేసినా అది మాఫియా అయిపోతుంది. లేనోడు మంచి చేసినా చెడు చేసినా అది బయటికి వెళ్ళిపోదు. ఎందుకంటే వాళ్ళని కిందనే తొక్కేస్తారు కాబట్టి. ఇది కింద తొక్కేస్తారు అనడానికి ఇప్పుడు బిగ్ బాస్ సాక్ష్యం. బిగ్ బాస్ సాక్ష్యం బిగ్ బాస్ పేరని కాదు, నాగార్జున గారు అని కాదు. నాగార్జున గారు అందరిని అగ్రికల్చర్ సెలెక్ట్ అయ్యాక వెల్కమ్ చెప్పేటప్పుడు అది హౌస్లోకి ఉన్నోడిని లేనోడిని రికమెండేషన్ కానివ్వండి, ఈఏపీని చదువుకోని రైతుని మోటోని క్లాసోని మాసని అందరూ ఒక్క తిరిగి రిసీవ్ చేసుకుంటారు. ప్రేమగా అనుకూలంగా వాళ్ళకి మాట్లాడటం వచ్చినా రాకపోయినా వాడికి ఇంగ్లీష్ వచ్చా తెలుగు వచ్చా అని కాదు, అందరిని ఒక తీరుగా ఈక్వల్ చేసుకుని అందరినీ ఆటకు అద్దుకొని మరి లోనికి పంపిస్తారు. అలాంటి నాగార్జున గారే అలా అందరిని ఆదరించినప్పుడు ఈ కింద జడ్జెస్ ఎందుకండి అంత వీళ్ళకి ఇగో ఎందుకు అసలు? అంటే వీళ్ళే పెద్ద అంటే మీ జడ్జిలో ఉన్న ఫీలింగ్గా. పెద్ద జడ్జిలు అంటే పెద్ద తోపులేం కాదు కదా. ఉన్నోడు ఉన్నట్టు ఉంటాడు, లేనోడు లేనట్టు ఉంటాడు. ఉన్నోడు కార్లు తిరుగుతాడు, లేనోడు బండి మీద తిరుగుతాడు, అంతకన్నా లేనోడు సైకిల్ మీద తిరుగుతాడు. కానీ ఏదన్నా పడరండి. ఒకటి మన మాట అనేటప్పుడు 10 మందిలో మన మాట అనేటప్పుడు ఒక వేలుతో ఒక మనిషిని చూపెడితే ఆ 4 వేలు మనకెళ్ళే చూపెడతాయి. మనం కూడా ఎన్నో తప్పులు చేస్తేనే ఆ జడ్జి స్థాయికి వచ్చినాం కదా. ఏ తప్పులు చేయకుండా మనం రాలేదు కదా. ఒక మనిషిని మాట్లాడినప్పుడు మనం చూసుకోవాలి. మనం మంచి చేసినమా చేయలేదని. సమాజానికి ఏకీ వీడియోలు అని చెప్పారు కదా నవదీప్ గారు. ఆయన సమాజానికి చేస్తే సరే, బాలు అని ఏకీ వీడియోలు చేసింది అనుకుందాం, బాలు అని సమాజానికి ఏం మేలు చేయలేదు అనుకుందాం. వీళ్ళు ఏకీ వీడియో చేసి ఫ్యామిలీని పోషించుకున్నారు. ఆయన ఉన్న స్థాయిలో సినిమా హీరో కదా, జడ్జి కదా. మన సమాజానికి ఏం మేలు చేసిండు? ఆయన మేలు చేస్తే సమాజానికి ఆటోమేటిక్గా అందరికి వచ్చింది. వాళ్ళతో పాటు సోషల్ మీడియా దాకా మాకు కూడా వచ్చిందిగా. ఇప్పుడు చాలా మంది ఉన్నారు హెల్ప్ చేసేవాళ్ళు, చాలా మంది చేసేవాళ్ళు. వాళ్ళ పేరు బయటకు వచ్చింది. నవదీప్ గారి పేరు ఎందుకు రాలేదు అంటే నేను సమాజానికి ఏం మేలు చేయలేదు. మేలు చేస్తే అది బయటకు వచ్చింది. మనం సమాజానికి మేలు చేసినామా చేయలేదు ఒక మాట అన్నప్పుడు మనం సమాజానికి ఎంత మేలు చేసినాం, ఏమన్నా హాస్పిటల్ కట్టించినవా, ఏమన్నా ఈ పిల్లగాలను చదివించినవా, అలా లేనోడికి ఏమన్నా చూసినవా అని మనం మంచి పనులు చేసి పక్కన మంచి పని చేయాలని అనాలి. మనం చేసే చెడ్డ పనులు పక్కన ఎందుకంటే కించపరచడం. సాయం చేసే గుణం ఉన్నా లేకపోయినా ఏం కాదు, చేతి సాయం చేయండి. కానీ ఒక మనిషిని 4 గోళ్ళ మధ్య ఉన్న మనిషిని తీసుకొచ్చి అంత నువ్వు సెలబ్రిటీవా అని నువ్వు అనుకుంటే సరిపోద్దా అంటే దేవుళ్ళే మనుషులకు నచ్చట్లేదండి. ఒక సామాన్య వ్యక్తిలో నలుగురికి నచ్చవచ్చు. ఇప్పుడు ఒక 10 మంది ఉన్నారు, ఆ 10 మందిలో ఒక 5 నచ్చుతాం మేము, ఒక 5 నచ్చం. ఆ 10 మంది చూపించే అభిమానం వాళ్ళు 10 మంది తీసుకుని అబ్బా మాకు ఈ జన్మకు చాలని మా ఫీలింగ్ అది. మీరున్న ఫీలింగ్ వేరే ఉంటుంది అనుకోండి, మా లేని ఫీలింగ్ అది. దాన్ని బట్టి మీరు చేసి చిల్లర వీడియోలు, మీరు పిచ్చోళ్ళు అంటే ఇప్పుడు హీరోలు ఏ క్యారెక్టర్ వేసినా ఏం కాదు, ఏ డ్రెస్ వేసుకున్నా కామెంట్ చేయరు. ఇప్పుడు బాలు అనేది అట్లా ఆడటం ఎంత తప్పు? ఎట్లా అదే మీరు అది మీరు ఉప్పుల బాలు మీరు ట్యాన్ డేంజర్ అయినా అని అడిగారు. అంటే అది అన్ని వీడియోలు చూశారు కదా మీరు, చాలా వీడియోలు పెట్టిండు బాలు. మేము అంటే 1-2 వీడియోలు చేసి వచ్చి డెక్కి నాగార్జున గారికి పంపించినాం. ఉప్పుల బాలు 4-5 నెలల నుంచి నాకు బిగ్ బాస్ అన్నాడు. ఓకే, సెలెక్ట్ కాకపోతే సెలెక్ట్ కాలేదని చెప్పండి. పోయితే మిమ్మల్ని అయితే నన్ను చేసుకొని మీ కాడ దగ్గర ధర్నా చేయలేదు అన్నపూర్ణ స్టూడియో కాడికి వచ్చి. కానీ అట్లా ఒక మనిషిని అవమానించడం పద్ధతి కాదు. చదువుకున్నవారు, సినిమా ఫీల్డ్లో ఉన్నవారు, జడ్జిలో ఒక స్థాయిలో ఉన్నవాళ్ళు ఒక మనిషిని కించపరచొద్దు. హెల్ప్ చెప్పొచ్చు అయిపోయారు, సెలెక్ట్ చెప్పొచ్చు అయిపోయారు, ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు ఆయన అంతే అన్నారు, రన్నింగ్ రాజాగా ఆయన ఈయన అంతే అన్నారు. అంటే ఒక సామాన్యుడు బిగ్ బాస్లోకి ఎంట్రీ లేదని చెప్పారు. అటన్నప్పుడు మెసేజ్ మీరు ఏం పెట్టాలి? ఉన్నవాళ్ళు సెలబ్రిటీలు కాదండి, హీరోలు, సీరియల్ తీసేవాళ్ళు, సినిమాలు తీసేవాళ్ళు, రాజకీయ నాయకులు, రికమెండేషన్లు ఉన్న వాళ్ళు, డబ్బులు ఉన్న వాళ్ళే బిగ్ బాస్కి ఆడిషన్లు ఇవ్వాలి అని చెప్పాలి. మా లాంటి వాళ్ళందరినీ ఆడిషన్లు ఇవ్వని చెప్పొద్దు. ఒకవేళ చెప్పినా అది ఏడాదాకా తీసుకురావద్దు, తీసుకొచ్చి అట్లా అవమానం పరచొద్దు. ఇప్పుడు ఆయన ఏడుతుంటే ఆ శ్రీముఖి గారు ఏమన్నారు, దూరంగా ఉండి మాట్లాడండి. దూరంగా ఉండి మాట్లాడి ఆయన కూడా ఒక మనిషే కదా. దూరంగా ఉండి మాట్లాడాలంటే ఆయన ఏం తప్పు చేసిండు? ఆయన్ని నవదీప్ గారు అని ఆ పెద్ద మేడం కంటే తప్పు అయితే ఏం చేయలేదుగా. ఏదో ఆమె మీద కామెడీ 2 పంచులు వేసిండు. ఆయన పంచ్ మాస్టర్ కాబట్టి. మీరు ఇట్లా మాట్లాడుతున్నారు ఏంటంటే నాకు నచ్చలేదంటే చూసిన ఒక్క పంచు డైలాగే నచ్చలేదు శ్రీముఖి గారికి. ఉప్పుల బాలు అనేది డైరెక్ట్గా అన్ని మాట్లాడినారే, మరి ఈయనంటే స్వీకరిస్తారు బాలు అన్నయ్య? చెప్పండి, ఇది ఎంతవరకు కరెక్ట్? అంటే శ్రీముఖి గారు ఒక స్టేజీలో ఉన్నవారు కాబట్టి ఒక మాటకి హట్టి స్టేజ్ దిగారు. మనం లేని వాళ్ళం కాబట్టి ఏదన్నా తలకెక్కించుకొని అదే నాకు ఉప్పల బాలని అదే ఫేస్ టు ఫేస్ ఒక మాట అంటే నవదీప్ గారైనా మేడం అయినా ఎక్కడ తలకాయలు పెట్టుకుంటారు? ఎందుకు అలా అంటాం? నాకైతే నచ్చలేదు. నా ఒపీనియన్ అది. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. ఒకవేళ ఇందులో ఏమైనా తప్పులు ఒప్పులు ఉంటే క్షమించండి.